జూన్ 13వ తారీఖున జరిగేటువంటి శని హోమానికి మీకు తెలిసిన అటువంటి విషయమే కదా. దాదాపుగా ఒక 23, 24, 25 క్షేత్రాలు సుమారుగా 45 డిగ్రీస్ ఎండలో ప్రతి క్షేత్రంకు వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మరి జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశించినటువంటి కాలం అనేది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి కాలం. ఇది అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకున్న ఎడల మీకు చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే, మన దగ్గర ఇదివరకు శని హోమం చేయించుకున్నటువంటి క్లయింట్స్ అందరూ కూడా ఉన్నారు. నేను ఏమంటున్నాను వాళ్ళని అంటే, అప్పుడు మీకు శని హోమం జరిపించినప్పుడు మీకు ఏ వస్తువు కూడా నేను ఉచితంగా ఇవ్వలేదు. కానీ బెంగళూరు నుండి ఒక దాత మనకు 250 కోట్ల రూపాయలు సుమారుగా ఒక 6-7 సంవత్సరాలలో బాగా సంపాదించాడు. ఆయనే మీకేదన్నా ఒకటి చేయాలి అని అన్నప్పుడు నాకేమీ అవసరం లేదంటే, డబ్బు వ్యామోహం అనేది మనిషి అయి పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. డబ్బు సంపాదిస్తూ ఉంటే ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి అన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క మానవునికి ఉంటుంది. ఈవెన్ అంబానీకి కూడా ఉంటుంది, అంబానీ వాళ్ళ పుత్రులకు ఉంటుంది. ఆయనకు ప్రపంచంలో ఒక ధనవంతుడైనా ఇంకా ధనవంతుని కావాలన్న ఒక కోరిక ఉంటుంది. నేను ఆ స్వామివారి సాక్షిగా నాకు సంపాదించింది, నాకు మా తల్లిదండ్రులు సంపాదించింది కాస్తో కూస్తో ఉంది. కానీ మనం వచ్చినప్పుడు ఏం తీసుకొస్తున్నాం, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తున్నాం, ఏదో ఒక ఆధ్యాత్మికంగా అంటే ఏదో పెద్ద పెద్ద మాటలు కాదు, ఉన్నంతలో 10 మందికి హెల్ప్ చేయాలి. తను ఇస్తానంటున్నాడు, నాకు అమౌంట్ వద్దు, పూజా వస్తువులు నాకు ఇవ్వండి అంటే వాటి 50,000 విలువైనటువంటి వస్తువులు ఒక కుటుంబానికి అందజేస్తారు. చిరకాలం మీరు బ్రతికినంత కాలం మీకు నేను గుర్తుండడానికి ఆ పూజా ద్రవ్యాలు మీకు ఇస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఇంట్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యం దానిలో ఉంటుంది, వస్తువు ఉంటుంది. దీనికి తోడుగా మనం శని హోమం జరిపిస్తున్నాం కాబట్టి శని మీరు రానవసరం లేదు, మీ పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి ఆ వీడియో అనేది మీకు అందజేస్తాను. మరి ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకండి. ఇది చివరిగా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. 60 సంవత్సరాల తర్వాత పరాభవనామ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశి శని హోమం జరిపించుకోండి. ఆ శనీశ్వరుని ఆశీస్సులు మీరు జీవించినంత కాలం పొందండి.